జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మన చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ఎన్నికల బరిలో దించితే ఈరోజు రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గంలో కస్తూరి నరేందర్, మిత్రుడు జ్ఞానేశ్వర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి గారు, జిల్లా నాయకులు, మండల శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ ఎన్నికల్లో మోసానికి విశ్వసనీయతకు పోటీ, ఈ ఎన్నికల్లో నమ్మకానికి నమ్మక ద్రోహానికి పోటీ, ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి పోటీ. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆనాడు 2014న రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మంజూరు చేస్తే 10 ఏళ్లు గంగలో కలిపిండు నరేంద్ర మోడీ. వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనకు అనుమతిస్తే ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించకపోయిండు. అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా రంగారెడ్డి జిల్లాలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వాలని ఐటీఐఆర్ కారిడార్ని ఇస్తే ఇవాళ వాటిని రద్దు చేసిండు. మన పిల్లలు చదువుకోనికే ఐఐఎం, ఐఐటి, నల్సార్ యూనివర్సిటీ లాంటి మంచి మంచి విద్యా సంస్థలు ఆనాడు మంజూరు చేస్తే నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేసిండు. మనకు మెట్రో రైలు శంషాబాద్కి ఇవ్వలేదు, మనకు మూసీ రివర్ డెవలప్మెంట్ కు ఫండ్ ఇవ్వలేదు, మన హైదరాబాద్కి గోదావరి జలాలను తరలించడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఇవేవి ఇవ్వకపోను ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి 3వ ప్రధానమంత్రిని చేయమంటున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, మనకు బయ్యారం అడిగితే ఉక్కు కర్మాగారం ఇయ్యలే, ఇక్కడనే ఎక్కడ ఉండాలేడుందా అది ఇక్కడ ముందుకి జ్ఞానేశ్వర్ మన ఏమిచ్చిండు నరేందర్ కింద పట్టుకు ఇట్లా పెట్టి గట్ల. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మనకేమిచ్చిండు? గాడిద గుడ్డే కదా. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఏమిచ్చిండు? మనకు ఐఐటి అడిగితే ఏమిచ్చిండు? ఐఐఎం అడిగితే ఏమిచ్చిండు? గోదావరి జలాలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నది అభివృద్ధికి నిధులు అడిగితే ఏమిచ్చిండు? శంషాబాద్ కు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మరి గాడిద గుడ్డిచ్చినోనికి కర్రు కాల్చి వాత పెడతామా, లేకపోతే ఎన్నికల్లో ఓటేస్తామా? ఇవాళ బీజేపీ నుంచి కొండను దించినమంటున్నారు బీజేపీ వాళ్ళు. నేను మా కార్యకర్తలను ఒక్క మాట అడగదలుచుకున్నా, అది కొండైనా బండైనా మా కార్యకర్తలు పిండి పిండి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, మనకు 10 పైసలు ఇవ్వనోడు ఇవాళ మన ఓట్లు ఎట్లా అడుగుతాడు, మన ఊరికి ఎట్లొస్తాడని నేను అడుగుతున్న మిత్రులారా. ఇవాళ వాళ్ళకు ఒకటే నమ్మకం, రాముడు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మనం అందరం హిందువులం కాదా? మనం రాముడికి మొక్కలేమా? కృష్ణుడికి పూజ చేస్తలేమా? హనుమాన్ జయంతి చేస్తలేమా? మరి ఆడ గుడిలో రాముడు అయోధ్యలో ప్రతిష్ఠించకంటే ముందే 15 రోజుల ముందే తలంబరాలు మన ఊర్లకు పంపించారు. ఎక్కడి నుంచి వచ్చినవే?
అక్కడ ప్రతిష్ట జరగకుండా తలంబ్రాలు ఉంటాయా? ఎక్కడైనా లగ్గం అయినాక కదా తలంబ్రాలు వచ్చేది. మళ్ళీ లగ్గం కంటే ముందు తలంబ్రాలు ఇచ్చిండంటే ఈడ రేషన్ బియ్యంలో పసుపు కలిపి మనకు పంచి పెట్టి మన ఓట్లు కొద్దులగొట్టాలని చూస్తున్నా. అందుకే మిత్రులారా, నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డికి, అమిత్ షా గారికి చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుడు గుడిలో ఉండాలి, రాముడు గుడిలో ఉండాలి, భక్తి మన గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ డబ్బాలో దేవుడు పేరు చెప్పి బిచ్చమడుకున్నట్టు బస్ స్టాండ్లల్లా దేవుడు పేరు మీద ఓట్లాడుకోవడానికి మీకు ఎట్లా సిగ్గు లేదని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీలో గుర్తు చేయదలుచుకున్నా, రాముడైనా, కృష్ణుడైనా, హనుమంతుడైనా, వెంకటేశ్వర్ల స్వామి అయినా మన నమ్మకం, మన విశ్వాసం చిలుకూరు బాలాజీకి ఏ కష్టం వచ్చినా మనం పోయి మొక్కుంటాం. అవునా? ఇవాళ ఆ దేవుళ్ళను కూడా ఓట్ల కోసం తాకట్టు పెట్టడానికి ఇవాళ బీజేపీ పనిచేస్తుంది. అందుకే వెంకటేశ్వర్ల స్వామి, శ్రీరాముడు, కృష్ణుడు, హనుమంతుడే కాదు, మా గ్రామాలలో పోలేరమ్మ, మైసమ్మ, పోసమ్మ, ఎల్లమ్మకు మా తాతల ముత్తాతల నుంచి కోడి కోసినాం, కళ్ళు కోసినాం. మాకా మీరు భక్తి గురించి చెప్పేది? అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీల మోసం చూసినాం, బీఆర్ఎస్ వాళ్ళ దోపిడీ చూసినాం. నిన్న మన కేటీఆర్ అంటున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయిందని. నేను చెప్పదలుచుకున్న కేటీఆర్కు, నీ కారు ఖరాబ్ కాదు, నీ కారు అనుం జట్టది. కార్ఖానా నుంచి తూకం కింద ఈ పక్కనే జుమ్మెరాత్ బజార్ ఉంది, జుమ్మెరాత్ బజార్లో తూకం కింద అమ్మనిక పోయింది. అందుకే వాళ్ళ నాయన గుర్తుపట్టిండు, కారు వదిలేసిండు, బస్సు ఎక్కిండు. చూసిన కేసీఆర్ బస్సులో తిరుగుతుంటే మహబూబ్నగర్ పోయిండు, నార్కర్నూలు పోయిండు, సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడ పోయిండు, భువనగిరికి పోయిండు. ఏమన్నా చెప్తాడేమో అని. ఏమీ లేదు. వెనకటికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట ఆయన పని. చూసింది లేదు, ఇంటికి తెచ్చింది లేదు. కేసీఆర్ బస్సు యాత్ర గట్లున్నది. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా మనల్ని మోసం చేయడానికే వస్తారు. ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన తెలంగాణలో ఉన్నది. 10 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని, మన శంషాబాద్ కు మెట్రో రైలు తెచ్చుకొని, మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కు మనం ఫండ్స్ తీసుకొచ్చి, ఐటీఐఆర్ కారిడార్ తీసుకొచ్చి, ఉక్కు కర్మాగారం నిర్మించి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి, ఐఐఎం ఐఐటీలను ప్రారంభించి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మన పార్టీ, మన ప్రభుత్వం తీసుకుంటుంది మిత్రులారా. అందుకే ఇవాళ మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో నరేందర్ గెలిచినుంటే మనకు సమస్య ఉండకపోవు. ఇవాళ ప్రభుత్వం మనది, ఎమ్మెల్యే పరాయోడు. ఇవాళ మీ సమస్యలు చెప్పాలంటే, ప్రభుత్వంతో పరిష్కరించుకోవాలంటే మీకు ప్రజాప్రతినిధి ఉండాలి. అందుకే మిత్రులారా, మొన్న జరిగిన తప్పు మళ్ళా జరగొద్దు. ఈ ఎన్నికల్లో ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డిని 1,00,000 ఓట్లతోని గెలిపించండి. మీ శంషాబాద్ కు నిధులు తెచ్చి, మీ శంషాబాద్ కు గోదావరి నీళ్లు తెచ్చి, మీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను డెవలప్ చేయించి, మీ ప్రాంతానికి మెట్రో రైలు తెచ్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత రంజిత్ రెడ్డి తీసుకుంటాడు. నాకు నమ్మకంగా, విశ్వాసంగా, ఒక సోదరుడుగా ఢిల్లీలో ఒక ప్రతినిధి కావాలి. నేను చెప్పంగానే, నేను పిలువంగానే పలికే పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. రంజిత్ రెడ్డి అయితే మన ఆలోచనలతోని, మన అవసరాలతోటి సరైన విధంగా రోజుకు 24 గంటలు పనిచేస్తాడు. అందుకే మిత్రులారా, ఈ ఎన్నికల్లో మనము రంజిత్ రెడ్డిని గెలిపించుకోవాలి. మన అసెంబ్లీలో జరిగిన తప్పు జరగొద్దు. అయినా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటారు, డిసెంబర్లో బీఆర్ఎస్ ను పొందబెట్టినాం,
మనం మొత్తం గెలిచినట్టని. కానీ నేను చెప్పదలుచుకున్నా, ఆ 2020లో బీఆర్ఎస్ను బొందబెట్టి సెమీఫైనల్సే గెలిచినాం. మే 13 తారీఖు నాడు ఫైనల్స్ ఉన్నాయి. తెలంగాణ వర్సెస్ గుజరాత్. గుజరాత్ టీం కు నరేంద్ర మోడీ, అమిత్ షా ఉంటే తెలంగాణ టీం కు మీ అన్న, మీ రేవంత్ అన్న ఉన్నాడు. ఆల్ రౌండర్ గా వాళ్ళ వికెట్లన్నీ తీసి వాళ్ళను డక్అవుట్ చేసి రేపు పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఛాంపియన్షిప్ తెచ్చే బాధ్యత మా లక్షలాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలి. మీరందరూ సిద్ధమేనా? 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 గట్టిగా చెప్పాలి, ఢిల్లీలో మోడీకి వినిపించాలి. సిద్ధమేనా? సిద్ధమేనా? నేను 1,00,000 అంటే మీరు పక్కాన 1,00,000 మెజార్టీతో గెలిపించాలి. 1,00,000 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 జై కాంగ్రెస్.